ఎంత చేస్తే మనకి కొంతవరకు నేర్చుకున్నాం, మనం తెలుసుకున్నారు కదా. నటులు దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ రచయితలు అనేవాళ్ళు కూడా అన్నీ తెలుసుకుని నేర్చుకుని రాసుకుంటే సక్సెస్ మొదట వచ్చిన అవకాశాన్ని సఫలీకృతం చేసుకోగలిగితే మనకి బెర్త్ కన్ఫర్మ్ అయ్యిద్ది సినిమా రంగంలో. దానికి బోల్డని ఉండేలేండి. ఇంకా సక్సెస్ అయితే వస్తే ఎవరో ఒకళ్ళు వస్తారు. అట్లాగే డైరెక్టర్కి కూడా వస్తారు. డైరెక్టర్ని ప్రొడ్యూసర్ నిలబెట్టాలి, మెయిన్ ప్రధానమైన అంశం అది. ప్రొడ్యూసర్ కూడా దుబారా ఖర్చులు లేకుండా జాగ్రత్తగా సినిమా కంప్లీట్ చేసుకుంటా చూసుకోవాలి. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఫ్రెండ్స్, అట్లా ఒక సినిమా తీసాం, మధ్యలో 50% అయ్యింది, ఇంకా 50% ఉంది, 30 లక్షలు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, 10 లక్షలు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, మొత్తం రైట్స్ అలాగే ఇచ్చేస్తాం. ఆ ప్రొడ్యూసర్కి ఎందుకు ఉంటుందండి? ఆ ప్రొడ్యూసర్కి ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది? 10 లక్షలు పెట్టేవాడికి కలవడం, మధ్యలో ఎవరు కలవరు. మధ్యలో కలవటం అంటే ఎవరు ఉండరు. మధ్యలో ఎందుకు వెళ్తారు? చాలా తక్కువ మధ్యలో కలిసేవాళ్ళు, చాలా దేవుడే మధ్యలో కలిసేవాడు, అంటే దేవుడే లెక్క. చేత బడ్జెట్లోకి వెళ్ళి కరెక్ట్గా ప్లాన్ చేసుకుని కరెక్ట్గా చేయగలగాలి. చాలామంది ఉంటారండి, చాలా ఆర్టిస్టులు కూడా ముందు చాలా ప్రాధాయపడతారు. సార్ నాకు ఇప్పించండి సార్, నేను చేస్తాను సార్ అంటారు. ఆయన 2 రోజులు షూటింగ్ వచ్చాక 3వ రోజు రాడు, 3వ రోజు బతిమిలాడాలి మనం. 4వ రోజు ఏది కారు పెట్టినా రాడు. నా పనుందా మధ్యాహ్నం పెట్టుకో షూటింగ్ అంటాడు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆర్టిస్టులకి ఎలా నటించాలి ఏంటి అనేది కొన్ని ట్రిప్స్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకేనా? నాకు తెలిసినవి చెప్తాను బాబు, నాకు వచ్చు బాగానే. వాళ్ళు ఇది ఏదన్నా నేర్చుకుంటే ట్రై చేయండి. అన్నీ తెలిసినోడు ఉండడు, ఏమీ తెలియనోడు ఉండరు. కాబట్టి అన్నీ తెలుసు అనుకుంటే మూర్ఖత్వం, ఏమీ తెలియదు అనుకోవడం కూడా అమాయకత్వం. ఈ రెండింటి మధ్యలో ఉండి ఎంతో కొంత దొరికిన చోట దొరికినట్టుగా నేర్చుకుంటా ముందుకెళ్తే ఎప్పటికప్పుడు మనకి వస్తుంది టైం, మంచి టైం వస్తుంది.